హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసి పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ చూసుకోండి. అండ్ దీంట్లో మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి. మ్యాచ్ అయిన మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన అండ్ లైక్ చేయడం వలన ఈ మెసేజ్ అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. అండ్ వారికి కూడా ఈ మెసేజ్ ఏదైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట, ఓకేనా? సో కాబట్టి లైక్ చేయడం అండ్ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది, ఓకే? మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ చేయండి. మా వ్యూయర్స్ కోసం ఈరోజు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. వాస్ మ్యాజిక్, టాలరెన్స్, remit, unconditional, commitment, recommit. Oh, డబుల్ కన్ఫర్మేషన్ అండి మీకు. ఎక్స్ప్రెషన్, డివోషన్. బ్యూటిఫుల్ ఉంది ఈరోజు రీడింగ్, ఎందుకో మరి ప్లే. ఓ చాలా బాగుంది, ఓకే. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ అనమాట, ఓకేనా? సో వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకే? కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఓకే. ఓస్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ పర్సన్ మీకే కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తన హార్ట్కి మీరు బలంగా తాకారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మనసు మీరు దోచుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. తను వద్దనుకున్న పర్సనే అలా ఎలా తను మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ తనకి మీ మీద తప్ప తను ఎవరితోనే సరిగ్గా కలవలేకపోతున్నాను. అండ్ ఇక్కడ నా మనసు అనేది పదే పదే నిన్నే కోరుకుంటుంది అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. మీరు లేక ఈ పర్సన్ చూడండి, తను చాలా సాడ్గా ఉన్నారు, ఓకే? మీరు ఉంటేనే తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారు. మీరు లేకపోతే తను సాడ్గా ఉంటారనమాట, ఓకే? కార్డ్స్ బ్యాక్ టు బ్యాక్ అలా వస్తున్నాయి అనమాట. సో మీకు ఈ పర్సన్ ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయి ఉన్నారండి. ఈ పర్సన్ తను కన్ఫ్యూషన్ నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఓకే? మేబీ పాస్ట్ కావచ్చు, రీసెంట్లో కూడా కావచ్చు, ఓకే? మీరు లేకున్నా ఫరక్ పడదు. అండ్ ఆప్షన్స్ వైపు ఈ పర్సన్ ఎక్కువగా మొగ్గు చూపడం, వారు ఉంటే పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాను, లేదా వారితో ఎంజాయ్మెంట్ చేయడం, అలాంటి పర్సన్ ఏదో ఇన్మెచ్యూరిటీ డెసిషన్ లాంటిది పర్సన్ తీసుకుని ఉండొచ్చు. సో కానీ పర్సన్ ఈరోజు తన మనసుకి మీరు బలంగా తాకారు అండ్ వారు పంచలేని ప్రేమ మీ దగ్గర ఈ పర్సన్కి లభించింది. మేబీ ఈ పర్సన్ వారితో సహజీవనం చేస్తేనే కదా మీరు ఇలాంటి వారు అండ్ బయట ఎలా ఉన్నారు అనేది తనకు అర్థం అవడానికి, ఓకే? సో కాబట్టి పర్సన్కి అలా అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన మనసుని మీరు చాలా బలంగా దోచారు అనే పర్సన్ అనుకుంటున్నారండి. సో మీ నుంచి పర్సన్ ఇంకా దూరం అవ్వలేను అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మనసుని మీరు దోచుకున్నారు, తనని మీరు మ్యాజిక్ చేసేసారు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ తన
మళ్ళీ మీ లైఫ్‌లో ఈ పర్సన్ వచ్చేటట్టుగా మీరు తనని అట్రాక్ట్ చేసేస్తున్నారు, మ్యాజిక్ చేసేస్తున్నారు అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే. సో, ఇక్కడ మ్యాజిక్ కార్డ్ వచ్చింది. మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే. మ్యాజిక్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మ్యాజిక్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ద సన్ కార్డ్ వచ్చిందండి. బ్యూటిఫుల్ కార్డ్స్ నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూడండి ద చారియట్ వచ్చింది. అండ్ ఇక్కడ మ్యాజిక్ అండ్ ఇక్కడ ద సన్ అనమాట. ఓకే. ఈ పర్సన్ తన లైఫ్‌లో ఇంకెవ్వరు వద్దనుకుంటున్నారు. మీతో ఉంటే తన లైఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ తను అనుకున్న లైఫ్ అనేది తను లీడ్ చేస్తారు. లైఫ్ అనేది కూడా చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. మేబీ చీకటంతా వెళ్ళిపోయి ఒకటేసారి లైట్స్ అనేవి వెలిగితే ఎంత బ్రైట్‌నెస్ వస్తుంది. అలా ఈ పర్సన్ లైఫ్‌లో మీరు ఉంటే తను అంత బ్రైట్‌నెస్ లైఫ్ అనేది తను లీడ్ చేస్తాను. అంత హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే. నేను దూరం అవ్వాలనుకుంటే నువ్వేంటి మ్యాజిక్ చేసి మళ్ళీ నన్ను నీ గ్రిప్‌లో తీసుకుంటున్నావు. అసలు నువ్వు నన్ను ఏం చేసావు? నా మనసుని ఏం చేసావు? అని పర్సన్ అంటున్నారనమాట. ఎందుకు తనకు తెలియకుండానే తను మీకు ఎమోషనల్ అవుతున్నారు. అసలు ఏం చేసేసావు నువ్వు? అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారండి. సో, ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చింది. సో, చాలా మంచి కార్డ్ ఇది. ఓకే. ఏది ఏమైనా అండ్ ఈ పర్సన్ ఎక్కడ ఏ మూలలో దాక్కున్నా తను మీ లైఫ్‌లో వస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీకు డెఫినెట్‌లీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. ఇక్కడ మీరు ఈరోజు రీడింగ్ ప్రకారం ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. సో, తన కోసం మీరు వెయిట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఇక్కడ సెల్ఫ్ లవ్‌లో ఉండాలి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎమోషనల్ పర్సన్ కాకుండా చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి అన్నట్టుగా చూపిస్తుంది. తనని మీరు అట్రాక్ట్ చేస్తారు. అండ్ మీ లైఫ్‌లో మీరు మీ సరౌండింగ్ అనేది పెంచుకోవాలనమాట. ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, లేదా మీ లైఫ్‌లో మీరు బ్రైట్ ఫ్యూచర్ మేబీ మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అనేది అందుకోవాలనమాట. ఓకే. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా మీ లైఫ్ మీరు లీడ్ చేయాలి. సెల్ఫ్ లవ్‌లో ఉండాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఎవరి కంట్రోల్‌లో మీరు ఉండకూడదు. కానీ అందరూ మీ కంట్రోల్‌లో ఉండాలి. ఓకే. మీరు అలా చేసుకోవాలనమాట. అప్పుడు ఈ పర్సన్ అరే! పర్సనేనా అసలు అన్నట్టుగా తను మీ గురించి ఆలోచించని పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు. అండ్ మళ్ళీ తనకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ కనెక్షన్‌ని మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్‌తో కాకుండా లేదా ఇక్కడ ఫైటింగ్స్ లాంటిది ఏమి జరగకుండా మీరు చాలా స్మూత్‌గా డీల్ చేయాలి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో లేదా ఇక్కడ జడ్జ్ చేయడము, కంట్రోల్ చేస్తూ ఉండడం అలాంటిది ఎవరైనా చేస్తున్నారంటే అలా చేయడం వల్లనే ఈ పర్సన్ ఇంకా కాస్త దూరం అయిపోతారనమాట. ఎందుకంటే తనకి మీరు ఫ్రీడమ్ ఇవ్వలేరు, లేదా ఫ్రీడమ్ ఇవ్వడం లేదు, లేదా అనుమానిస్తా ఉన్నారు అని పర్సన్ ఇంకా కాస్త దూరం జరిగిపోయి సో, అదర్ పర్సన్ ఏదో చూస్ చేసుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆ బిహేవియర్ అనేది అలా ఉంటుందనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఆ విధంగా కాకుండా మీరు న్యూ వేలో ట్రై చేయండి. అండ్ స్మూత్‌గా డీల్ చేయడానికి చూడండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ చారియట్ వచ్చిందండి. డెఫినెట్‌లీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. తను మీకు గూడా ఈ పర్సన్ విషయంలో క్లారిటీ కూడా రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే కెరియర్ వైస్‌గా మీరు ఏదైనా జాబ్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. లేదా ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ లాంటికి మీరు అటెండ్ అయ్యి ఉన్నారు. సో, జాబ్ గురించి చాలామంది ట్రై చేస్తా ఉండొచ్చు. అలాంటి వారికి మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. సో, 1 వీక్ లోపల అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. ఇది మేజర్ అర్కన్. ఓకే. మీ సోల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందనమాట. మీరు చిన్న పిల్లల్లాగా ఎగిరి గంతేస్తారనమాట. ఓకే. అలాంటి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. టాలరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద లవర్ వచ్చిందండి. ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు సెపరేషన్‌లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటిదంటే ఇక్కడ మీరు ఈ పర్సన్‌ని స్మూత్‌గా డీల్ చేయడం లేదు.
తనని మీరు అర్థం చేసుకోవడం లేదు. తన మనసుని మీరు అర్థం చేసుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే, ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కూడా ఈ పర్సన్ మేబీ మీ నంబర్‌ని తను అన్‌బ్లాక్ చేస్తున్నారు. మళ్ళీ కాల్ చేయడం లేదా సడెన్‌గా మళ్ళీ బ్లాక్‌లో పెట్టుకోవడం అలా. ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నా పర్సన్ నా నంబర్‌ని బ్లాక్‌లో పెట్టేశారు. ఈ పర్సన్ నా లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఏంటిది అవన్నీ ఈ పర్సన్‌కి ఎలా తెలుస్తుందంటే, ఈ పర్సన్ తను మీకు తెలియకుండా తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే. సో, తను మేబీ మీరు ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు మీ నంబర్‌ని తను అలా సడెన్ అన్‌బ్లాక్ చేయడం, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అలా ఈ పర్సన్ అబ్జర్వ్ చేయడం, మళ్ళీ బ్లాక్‌లో పెట్టేయడం, అలా ఈ పర్సన్ చాలా నాటకాలు ఆడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎందుకలా ఈ పర్సన్ మీకు తెలియకుండా అన్‌బ్లాక్ చేస్తున్నారు, మళ్ళీ బ్లాక్‌లో పెట్టేస్తున్నారంటే, ఈ పర్సన్ తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. సో, తనకి మీ మీద మేబీ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ తను తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని చెప్పడానికి ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు. లేదా తన మనసులో ఏదో ఉంది కానీ మీరేమంటారు? దానికి యాక్సెప్ట్ చేస్తారో లేదో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ మ్యారేజ్ వద్దు, రిలేషన్‌షిప్ ఇలాగే మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? లేదా మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది మీరు అడుగుతారని పర్సన్ అనుకుంటున్నారా? ఏదో ఓకే. సో, అలాంటిది ఇద్దరి మధ్యలో ఉందనమాట. సో, కాబట్టి పర్సన్ తను ధైర్యం చేయలేకపోతున్నారు. మీతో రిలేషన్‌షిప్ కావాలి. కానీ ఇక్కడ ఈ పర్సన్ తను స్టేబుల్‌గా మీకు కమిట్మెంట్ లాంటిది ఇవ్వాలంటే ఈ పర్సన్‌కి ధైర్యం లేదు. అండ్ తను తన లైఫ్‌లో ఉన్న వారిని ఒప్పించుకోలేరు కూడా. ఓకే. అండ్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ కపుల్ అయితే తన లైఫ్‌లో తన మదర్ ఉండొచ్చు. ఓకే. మదర్ కంట్రోల్‌లో ఈ పర్సన్ ఉండొచ్చు. వారికి ఈ పర్సన్ ఎదురు చెప్పలేరు. ఓకే. మదర్ కాబట్టి వారి మీద అది చెప్పలేనంత అఫెక్షన్, లవ్ ఉంటుంది. ఓకే. కాబట్టి పర్సన్ వారు తప్పు చేస్తున్నారు అని వారికి తెలిసినా సో, వారికి ఈ పర్సన్ ఎదురు చెప్పలేని పరిస్థితిలో కూడా ఈ పర్సన్ ఉండొచ్చనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇది సోల్‌మేట్ కనెక్షన్ అండి. ఓకే. మీ పర్సన్ మీ సోల్‌మేట్. తన మనసుకి మీరు చాలా బలంగా నచ్చుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటిదంటే ఆహ్, మర్చిపోదాము అని తను ట్రై చేసి లేదా వేరే పర్సన్‌ని చూజ్ చేసుకోవడం లాంటిది, ఆప్షన్‌ని చూజ్ చేసుకోవడం లాంటిది కూడా ఈ పర్సన్ చేస్తున్నారు గానీ, ఈ పర్సన్ తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అండ్ తను రాబోయే రోజులలో కూడా ఈ పర్సన్ తనకు తెలియకుండానే మీకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. అండ్ మీరు లేకపోతే తను లేరు. ఆ పరిస్థితికి పర్సన్ వెళ్తారనమాట. ఓకే. లేదా తనే మళ్ళీ చాలా ప్రేమగా మాట్లాడడం అండ్ తను చాలా రొమాంటిక్‌గా మీతో టైమ్ స్పెండ్ చేయడం కూడా జరగొచ్చు కొంతమందికి. ఓకే. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అండ్ మీ పర్సన్‌కి కొంతమందికి మొహమాటం లాంటిది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ అండి. ఈ కనెక్షన్‌లో మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అంటే మీ పర్సన్ తనలో ఎప్పుడు లేని ఆలోచనలు, ఎప్పుడు లేని ఫీలింగ్స్ అనేది ఒక్కసారిగా మీ మీద రావడం లాంటిదనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది. నిన్నటిదాకా ఈ పర్సన్ చాలా ఇగ్నోర్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ తనకు తెలియకుండానే చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్టుగా అండ్ ఎప్పుడు లేని విధంగా తన మనసుకి, తన మైండ్‌లో మీరు పదే పదే రన్ అవ్వడం లాంటిది జరుగుతుంది. సో, ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేసి ఉంటారు. అండ్ ఇక్కడ రీకమిట్ అనమాట. సో, మీతో మాట్లాడాలి ఈ పర్సన్ అండ్ నేను నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను అనే పర్సన్ అతి తొందరలోనే మీకు చెప్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తన వైపు తప్పు ఉన్నా సరే ఓకే. ఆ తప్పు చేశాను కానీ ఇప్పుడు ఆ తప్పులకి మేబీ అపాలజీ అడిగేస్తాను అండ్ కలిసి ఉందాము అని పర్సన్ మీతో డిస్కషన్ చేస్తారు డెఫినెట్లీ. ఓకే. ఇక్కడ కూడా అదే కార్డ్ వచ్చిందండి. 3 ఆఫ్ పెంటికల్స్. ఓకే. ఈ పర్సన్ ఏంటిదంటే మీతో మళ్ళీ కలిసి అండ్ ఏదో విషయంగా డిస్కషన్ చేయడం లాంటిదనమాట. ఈ పర్సన్ మీతో రిలేషన్‌లో ఉండాలనుకుంటున్నారు. ఓకే. అది పర్సన్ మళ్ళీ అతి తొందరలోనే మీతో ఈ పర్సన్ మళ్ళీ గ్యాదర్ అవ్వడం అండ్ ఇదంతా డిస్కస్ చేయడం లాంటిది చూపిస్తుంది. అండ్ రాబోయే రోజులలో కూడా ఈ పర్సన్ మీ మీద తను అన్‌కండిషనల్ లవ్ అనేది చూపిస్తారండి. ఓకే. తన హార్ట్‌లో మీరు ఉంటారు పదిలంగా. కానీ బయట మాత్రం లేనట్టుగా నటిస్తా ఉండొచ్చు. లేదా నటించి కూడా ఉంటారనమాట. ఓకే. కానీ తన హార్ట్‌లో మీరుంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. రాబోయే రోజులలో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది తనలో దాచిపెట్టుకోకుండా ఈ పర్సన్ అన్నీ మీతో చెప్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. రీకమిట్మెంట్ కార్డ్ వచ్చిందండి. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ ఏదో రింగ్ ఇవ్వడం లాంటిది లేదా ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట మీకు. ఓకే. ఈ పర్సన్‌కి మెయిన్‌గా తను ఎలా మీతో చెప్పాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదండి.
ఎలా మీతో చెప్పాలి అండ్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్, లేదా తనకి మొహమాటం ఉందనుకోండి, ఎలా ఇదంతా ఎక్స్‌ప్రెస్ చేయాలి. తను చెప్పాలి అని తను ఒకటి అనుకుంటారు. కానీ బయట చెప్పేది ఇంకో విధంగా ఉంటుందనమాట. ఓకే. ప్రేమ దగ్గర కోపం, కోపం దగ్గర ప్రేమ, లేదా చాలా ఉంటాయి లోపల గానీ బయట ఏం లేదు. అలా ఈ పర్సన్ మాట్లాడేస్తారనమాట. ఓకే. ఎలా మాట్లాడాలో ఈ పర్సన్‌కి కొంతమందికి తెలియదు కావచ్చు. లేదా తనకు తెలిసినా ఎలా చెప్పాలి అనేది తనకు అర్థం కాని పరిస్థితి. కొంచెం టెన్షన్, భయం అలాంటిది కూడా ఉండొచ్చనమాట ఈ పర్సన్‌కి. ఓకే. అన్‌కండిషనల్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అన్‌కండిషనల్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మూన్ కార్డ్ అండి. మీరు లేకపోతే తను లేరు. చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తన మీద మీరు అన్‌కండిషనల్ లవ్ ఏదైతే చూపించారో అది పర్సన్‌కి ఈరోజు చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ తను ఎమోషనల్‌గా చాలా డల్ అయిపోతారనమాట. మేబీ చెప్పాను కదా! ఇక్కడ నుంచి అవే కార్డ్స్ వస్తున్నాయి. సో, తనకి మీరు చాలా గుర్తుకు రావడము అండ్ డిస్టర్బ్ అయిపోవడం లాంటిది జరగబోతుంది. అండ్ మీ పట్ల తను ఏదైతే బిహేవియర్ చేశారో కొంతమంది మీ ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోవడం కానివ్వండి, మీ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడం కానివ్వండి, లేదా మీ మనీ తీసుకొని వెళ్ళిపోవడం కానివ్వండి, లేదా మిమ్మల్ని ఎమోషనల్‌గా లాక్ చేసి అండ్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం కానివ్వండి. ఓకే. ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదో తనైతే తీసుకున్నారు. ఓకే. అది ప్రాపర్టీ వైస్‌గా అది ఏ విధంలో అయినా కానివ్వండి. ఓకే. దానికి పర్సన్ ఈరోజు తను చాలా ఆలోచిస్తారనమాట. అరే! ఆ పర్సన్‌ని ఇంత మోసం చేశానా? అసలు మోసం చేసింది తనేనా? అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌ని మళ్ళీ ఒకసారైనా కలవాలి, తనతో మాట్లాడాలి అనే పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అండి. ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. అంటే ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు కదా! ఒకసారైనా కలిసి మాట్లాడాలి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ అతి తొందరలోనే మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. అండ్ రీయూనియన్ కూడా జరగబోతుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ లాంటి వాటిలో, లేదా గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, లేదా మేబీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఏదైనా పార్టీస్ ఉండొచ్చు. లేదా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏదైనా పార్టీస్ అలాంటి వాటిలో మీరు ఈ పర్సన్‌ని కలుసుకోబోతున్నారు. అండ్ మళ్ళీ మీరిద్దరు కలుసుకునే టైంలో తనకి క్లోజ్‌గా ఉండే ఎవరో ఉంటారనమాట పక్కన గూడా. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. సో, ఈ పర్సన్ తన మనసులో ఏదైతే ఉంటుందో అది పర్సన్ మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి, మీతో మాట్లాడాలి. అండ్ మళ్ళీ ఈ పర్సన్ తను చేసిన తప్పుకి మామూలుగా అయినా సరే మాట్లాడాలి. ఈ పర్సన్‌ని తను పడుతున్న బాధని కొంచెమన్నా తనని బయటకి తీసుకురావాలి. తన వంతు ప్రయత్నం తను చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ వేరే వారి ఇన్‌ఫ్లుయెన్స్‌లో గూడా ఉండొచ్చు. ఓకే. వేరే వారి కంట్రోల్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, తను ఎక్కడ ఉన్నా సరే మీరు లేని లోటు ఈ పర్సన్‌కి తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఫినాన్షియల్‌గా ఎవరైనా మిమ్మల్ని మేబీ మనీ ఇచ్చేసి అండ్ దూరంగా పారిపోవడం కానివ్వండి, లేదా ఇగ్నోర్ చేస్తా ఉండడం లాంటిది. ఓకే. అలాంటి వారి వైపు నుంచి కూడా మీరు కాంటాక్ట్ లాంటిది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అంటే వారు మనీ అనేది ఎప్పుడు ఇస్తారు మీకు, లేదా మనీ ఇచ్చేస్తాను అని చెప్పడం కానివ్వండి, లేదా ఇంత టైం పెట్టేస్తాను ఆలోపే మీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా వారి వైపు నుంచి కూడా మీరు గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కమిట్మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. కమిట్మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి పర్సన్ లైఫ్‌లో. ఇక్కడ పర్సన్ తన పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో సాంగ్ ఉంటుంది కదండీ! అది 'బొమ్మని గీస్తే నీలా ఉంది' అన్నట్టుగా ఏదో సాంగ్ ఉంటుంది కదా! సో, అలా ఈ పర్సన్ కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచుకున్నా అండ్ తను ఎలాంటి అంటే తనకి టైమ్ పాస్ కాక ఏదైనా చిన్న బొమ్మ లాంటిది గీస్తా ఉంటే, ఆ బొమ్మలో ఈ పర్సన్ మిమ్మల్ని చూడడం అలాంటిది కూడా చూపిస్తుందండి పర్సన్. ఆ టైంలో ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అండ్ తనకి చాలా ఏడుపొస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఏదో విషయంగా ఈ పర్సన్ మేబీ తన ఇమ్మెచ్యూర్‌గా ఎంతగా ఈ పర్సన్ తను ప్రవర్తించి ఉంటారో కార్డ్‌లో క్లియర్ కట్‌గా కనిపిస్తుందనమాట. ఓకే.
ఈ పర్సన్ మీ ఎమోషన్స్‌తో తను చాలా ఆడుకుని ఉండొచ్చు. అండ్ ఇక్కడ తను చాలా ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించి ఉండొచ్చు. అండ్ మీరు ఉండంగానే పర్సన్ ఇంకా తన లైఫ్‌లో అదర్ పర్సన్ వచ్చేసరికి మిమ్మల్ని పక్కకు నూకేసి అదర్ పర్సన్‌ని తనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా మీ ముందు తను చూపించడం కానివ్వండి, అది చూసి మీకు చాలా హార్ట్ బ్రేక్ అవ్వడము, మీరు చాలా కుమిలిపోయి ఉంటారు. ఓకే. అదంతా ఈ పర్సన్‌కి గుర్తుకొచ్చి తన మీద తనకి కోపం వస్తుందనమాట. ఓకే. అలాంటి పరిస్థితి ఈ పర్సన్ ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా డిస్టర్బ్ అవుతున్నారు. తను సరిగ్గా ఉండలేకపోతున్నారు కామ్‌గా. అండ్ ఎప్పుడు అందరి మీద అరవడం కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, మనశ్శాంతిగా లేకపోవడము. అండ్ ఈ పర్సన్ తను వర్క్ మీద కూడా తను సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం కూడా చేస్తున్నారనమాట. ఓకే. అంటే తను చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఈ రోజు కూడా కావచ్చు పర్సన్. మేబీ ఈ రోజు కూడా తను చాలా డిస్టర్బ్ అవ్వడం లాంటిది చూపిస్తుంది. ఓకే. మేబీ పర్సన్ వైపు నుంచి మీకు కాలర్ మెసేజ్ అయినా రావచ్చు. లేదా కొంతమందికి నిన్న మెసేజ్ ఎవరో పెట్టారు. సడన్‌గా కాల్ వచ్చింది. కానీ నేను మళ్ళీ కాల్ రిటర్న్ చేసేసరికి బ్లాక్‌లో పెట్టేశారని. సో ఏంటంటే అండి, ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. తనకి మీ మీద లవ్ ఉంది. అండ్ మీతో ఉన్న బంధాన్ని తను వదులుకోలేకపోతున్నారు. అండ్ మీరిద్దరూ మేబీ చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు. మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. అంటే కాల్ చేయాలా వద్దా? మాట్లాడాలా వద్దా? కానీ మనసు అనేది ఊరుకోవడం లేదు. మాట్లాడాలనిపిస్తది. వాయిస్ వినాలనిపిస్తది. ఓకే. అలాంటి పరిస్థితి ఈ పర్సన్ ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా అండ్ అందరూ ఇష్టంతోనే మీరిద్దరూ కలిసి ఉంటే ఎంత బాగుండేది, ఏదో ఒక మ్యాజిక్ జరిగితే బాగుండేది అని పర్సన్ తను మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద వరల్డ్. తన ప్రపంచం మీరు, తన ఊపిరి మీరు, తన అంటారు కదా, ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉంటాయి, నాకు గుర్తుకు రావడం లేదండి. ఓకే. సో అలా ఈ పర్సన్ తను అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో ఉంటే తనని తను మర్చిపోతాను అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారు అండ్ 2 కిడ్ ఉన్నారు. ఓకే. అంటే పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి, పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి, అలా ఈ పర్సన్ తను చాలా అనుకుంటున్నారనమాట. ఇక్కడ మ్యారేజ్ అయిందా లేదా కాలేదా మీకు నాకైతే తెలియదు. కానీ పర్సన్ మీతో తను చాలా లాంగ్ టైం అనేది ఊహించుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇదంతా జరిగితే ఎంత బాగుండేది. మీకు కార్డ్స్ కనిపిస్తుందా? ఈ కార్డ్‌లో ఈ పర్సన్ ఇక్కడ ఈ సర్కిల్‌లో తను అడుగు పెట్టగానే తను ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. ఓకే. అంటే పర్సన్ మీతో ఆ లైఫ్ అనేది తను ఊహించుకొని తనలో తనే సంతోషపడడం లాంటిదనమాట. ఓకే. అన్నీ ఊహించుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పాపం అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే అండి. మీకు రెజొనేట్ అవుతేనే తీసుకోండి. సో నాకు చాలా బాగుంది కార్డ్ అనిపిస్తుంది ఈరోజు. ఒకవేళ రెజొనేట్ అయితే తీసుకోండి. రెజొనేట్ అవ్వడం లేదా మీరు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఓకే. కానీ రీడింగ్‌ని సీరియస్‌గా చూడకండి. ఫన్నీగా చూడండి. హ్యాపీగా ఫీల్ అవుతూ చూడండి. ఓకే. సీరియస్‌గా ఏం జరుగుతుందో ఏమో తెలుసుకోవాలి. ఆ కుతూహలం, టెన్షన్ ఉంటుంది చూడండి. అలాంటివి ఉండకూడదు. అలా ఎప్పుడైతే తగ్గుతుందో మీలో, అప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. మీరు టెన్షన్‌తో ఏదో ఆందోళన అలా పడకండి. ఓకేనా? ఎక్స్‌ప్రెషన్. ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. ఏదో లెటర్ లాంటిది లేదా మెసేజ్ లాంటిది పంపించాలనుకుంటున్నారు. చెప్పాను కదా! నా నోటి నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి కప్ వచ్చింది అండ్ ఇక్కడ లెటర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఓహ్! క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మాటలు లేవండి ఈరోజు. చాలా బాగుంది. ఈ పర్సన్ తను ఏదో మిమ్మల్ని తను ఏ విషయంలో అయితే హర్ట్ చేశారో, బాధ పెట్టారో, దానికి పర్సన్ తను డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడలేక, మీకు కాల్ చేసి మాట్లాడలేక ఈ పర్సన్ తను ఇక్కడ ఒక లెటర్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ పర్సన్ తను ఏదో పంపించాలి, ఏదో మెసేజ్ లాంటిది అని పర్సన్ తను ఆలోచిస్తున్నారనమాట. అపాలజీ అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తన మనస్సు అనేది ఏమీ హ్యాపీగా లేదు. అండ్ ఏదో తెలియని ఆందోళన అనేది తనని వెంటాడుతుంది. సో మేబీ నీ పట్ల ప్రవర్తించిన
ప్రవర్తన వల్లనే కావచ్చు, సో క్షమించండి అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో అపాలజీ లాంటిది అడగాలి అనుకుంటున్నారు. అండ్ నువ్వు కూడా నీ లైఫ్లో హ్యాపీగా ఉండు, టేక్ కేర్ అన్నట్టుగా ఈ పర్సన్ తను ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారంటే ఇక్కడ చాలా ప్రేమతో మీకు మెసేజ్ లాంటిది పంపించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ మీద తనకి చాలా లవ్ అనేది ఉందండి. ఈరోజు రీడింగ్ మేబీ మీరు ట్రూ లవర్సే ఉంటారు. మేబీ కొంతమంది ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మాత్రమే మీరు దూరమే ఉంటారు గానీ, మీ ఇద్దరి మధ్యలో చాలా లవ్ అనేది ఉంటుంది. ఓకే. మీరు ట్రూ లవర్స్ అండ్ ట్రూ కపుల్స్ కూడా ఉండొచ్చనమాట. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడము, లేదా మీరు ఒకరి మీద ఒకరు ప్రాణం పెట్టుకొని బతకడం లాంటిదనమాట. మీరు లేకపోతే మీ పర్సన్ లేరు, మీ పర్సన్ లేకపోతే మీరు లేరు. ఓకే. అలా ఎవరైతే కనెక్ట్ అయ్యారో వారికి ఈ రీడింగ్ అనమాట. ఓకే. సో, వారికి ఈ రీడింగ్ అనేది నేను డెడికేట్ చేస్తున్నాను. సో, అలాంటి వారు మీరు ఉన్నారంటే ఈ పర్సన్ చూడండి, మీరు లేకపోతే తను లేరు అన్నట్టుగా ఉన్నారండి. సో, చాలా లవ్ అయితే ఉంది ఈ పర్సన్. అండ్ మీరు లేకపోతే తన లైఫ్ అనేది కూడా తను ఊహించుకోలేకపోతున్నారు. తన దృష్టిలో మీరు ఒక దేవత అండి. అండ్ దేవుడు గూడా. ఓకే. మీరు ఒక ఎంప్రెస్ లాంటివారు. అండ్ ఈ దేవత నా లైఫ్‌లో ఎందుకు లేదు? ఈ దేవుడు నా లైఫ్‌లో ఎందుకు లేదు? అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ కాన్ఫిడెన్స్‌ని చూసి పర్సన్ తను భయపడుతున్నారనమాట. లిటరల్లీ తనకి ఏడుపొస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే ఎంతగా లవ్ చేశానన్నారు ఈ పర్సన్, అండ్ నువ్వు లేకపోతే లేనన్నారు ఈ పర్సన్. అలాంటి పర్సనే దూరమైన తర్వాత మీరెందుకు బాధపడాలి అన్నట్టుగా మీరు ఇంకా మీ లైఫ్‌లో మీరు దూసుకొని వెళ్ళిపోవడం లాంటిదనమాట. ఓకే. దానివల్ల నీ పర్సన్ తను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. అరే! అనవసరంగా నీ పర్సన్‌ని రెచ్చగొట్టినట్టయింది అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా కుమిలిపోతున్నారనమాట. గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. తప్పు చేశానా అన్నట్టుగా. ఓకే. ఓకే. ఇక్కడ డెవోషన్ కార్డ్ వచ్చింది. డెవోషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మళ్ళీ అదే కార్డ్ వచ్చింది. డెఫినెట్లీ భయం ఉంది పర్సన్‌కి మీరంటే. మీ ముందు ఈ పర్సన్ వచ్చి నిలబడే ధైర్యం చేయలేరు. మాట్లాడే ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ద మెజిషియన్ అనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చూడండి. అండ్ ఇక్కడ డెవోషన్ కార్డ్ వచ్చింది. ఓకే. మీరు స్పిరిచువల్‌గా మీరు మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీ సోల్ అనేది యూనివర్స్‌తో కనెక్ట్ అయి ఉంది. మీరు ఏమనుకుంటారో అదే జరుగుతుందనమాట. ఓకే. దానివల్లనే ఈ పర్సన్ డైరెక్ట్‌గా మీతో వచ్చి మాట్లాడే ధైర్యం ఈ పర్సన్ చేయలేకపోతున్నారు. మీతో పెట్టుకుంటే ఇంక అంతే సంగతులు అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. ఓకే. కాబట్టి పర్సన్ చూడండి, మీరు అంతకుముందు ఏంటిదంటే క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. అంటే ప్రేమను పంచే దేవత దేవుడు. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని రెచ్చగొట్టడం వలన ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఎక్కడో తెలియని ధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్ 100 మంది ఉన్నా సరే అలా ఏసి పడేస్తాను అలాంటి సిచ్యువేషన్‌కి మీరు వచ్చేసారండి. ఓకే. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే. అంటే మీ లైఫ్‌లో మీరు మనీ కూడా చాలా గెయిన్ చేస్తున్నారు. అండ్ మీ చుట్టూ చాలామంది మిమ్మల్ని పొగుడుతూ ఉండడం కానివ్వండి, లేదా మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు అనుకున్నంత మనీ కూడా మీరు సంపాదిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి తను ఎంత బాగా రెడీ అయి ఉందో. అండ్ ఇక్కడ కూడా చూడండి మేబీ ఇంకా ఇలాంటి పర్సన్‌ని చూస్తే ఎవరికైనా చూడగానే భయం అనేది అవుతుందనమాట. ఓకే. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలా ఈ పర్సన్ డైరెక్ట్‌గా వచ్చి మీతో మాట్లాడలేరు. ఓకే. తనకి మీరు ఎలాంటి క్వెషన్ వేస్తారో తెలీదు. దానికి ఈ పర్సన్ ఆన్సర్ చెప్తారో లేదో తెలీదు. ఓకే. అలా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట. ఓకే. అండ్ మీరు ఇక్కడ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్ కూడా మీ మీదే ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎవరు మిమ్మల్ని మేబీ హాని కలిగించకుండా యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీలో ఏదో తెలియని ధైర్యం అలాంటిది యూనివర్స్ అనేది మీలో నింపుతా వస్తున్నారనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుందండి. సో కాబట్టి ఈ పర్సన్ దూరం నుంచి తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చూడండి, మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయని మనీ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ అలాగే మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంత ప్రేమ మీ పర్సన్ వైపు నుంచి మీరు పొందబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీరు ట్రూ లవర్స్ అయి ఉంటే. ఓకే. ఓకే అండి. ఇక్కడ ప్లే కార్డ్ ఉంది, చూద్దాం. దానికి ఎలాంటి కార్డ్ అనేది క్లారిఫికేషన్ ఇస్తుంది చూద్దాం. ఓకేనా. ప్లే కార్డ్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ సోల్‌మేట్. బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్.
మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే డే టు డే మీరు చాలా షార్ప్‌గా తయారవుతున్నారు. మీలో చాలా బ్యూటీ పెరిగింది. చాలా స్మార్ట్‌గా ఉన్నారు మీరు. చాలా స్టైలిష్‌గా ఉన్నారు. అండ్ ఇలాంటి వారే కదా తన లైఫ్‌లో కావాలనుకున్నారు ఇన్ని రోజులు. అందుకే కదా చాలామందిని వెతుకుతా కూసున్నారు. కానీ మళ్ళీ నీ లైఫ్‌లోకే వస్తాను. మళ్ళీ నేనే చూజ్ చేసుకుంటాను అని అనుకోలేదు. అసలేం మాయ చేశావు? అసలేం మ్యాజిక్ చేశావు? అన్నట్టుగా ఈ పర్సన్ తను మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. మరి ఇలా ముందు ఉంటే అయిపోయేది కదా! సో, నేను ఇన్ని ప్రయోగాలు చేసేవాడిని కాదు కదా! ప్రయోగాలు చేసేదాన్ని కాదు కదా! అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. సో, మీకు గూడా ఈ రీడింగ్ నచ్చింది అంటే క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ఈ మెసేజెస్ అనేది మీరు రిసీవ్ చేసుకోండి. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి. ఓకే. ఓకే అండి. మేబీ ఈ కార్డ్స్ తేబుద్ధి అయితే లేదు. చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి మనం చూద్దాం. చాలామందికి మీకు విజువల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలామంది మీరు కోరుకున్న లైఫ్ మీరు లీడ్ చేయబోతున్నారు. ఇక్కడ కెరియర్ విషయమా, రిలేషన్‌షిప్ వైస్‌గా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వరకి చూసేస్తాం. మేషరాశి నుంచి మీన రాశి వరకి ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా? ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ చేయండి. ఈరోజు ఏ రాశి వరకి ఎలా ఉండబోతుంది తెలియజేయండి మా వ్యూయర్స్‌కి. మేషరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు మీరు. అండ్ కోపంగా గూడా ఉన్నారనమాట. అండ్ జెలస్ భావం గూడా ఉంటుంది. అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి. కొంతమందికి హెల్త్ గూడా బాగోలేదు కావచ్చు మీకు. అండ్ మిథున రాశి వారు ట్రెడిషనల్‌గా ఉంటారు. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ గూడా మీరు పాల్గొంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తారు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ తుల రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లో వస్తారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనుస్సు రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. ఏదో విషయంగా మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయొచ్చు లేదా ఏదైనా జరిగి ఉండొచ్చు. ఓకే. మకర రాశి వారు మీరు చిన్న కాల్ ఆర్ మెసేజ్ లాంటివి మీరు రిసీవ్ చేసుకుంటారండి. మేబీ మీ పర్సన్ వైపు నుంచి కూడా కావచ్చు. చిన్న మెసేజ్ హాయ్ అని పెట్టడం గానీ ఏదైనా జరిగి ఉంటుందనమాట. కొంతమంది కెరియర్ పర్పస్‌గా ఏదన్నా జాబ్‌కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది మీరు వినొచ్చు. ఓకే. అండ్ కుంభరాశి వారు మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతా ఉన్నారు ఈరోజు. అండ్ మీనరాశి వారు మీరు ఎవరినో స్పై చేస్తా ఉన్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్‌గానే మీరు లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి అండ్ క్లెయిమ్ చేసుకొని చూడాలనమాట. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.